బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అరెస్ట్ చేశారు. బెంగళూరులో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది పోలీసులు. అయితే మంగళగిరి రూరల్ పిఎస్ కి తరలిస్తున్నారు. ప్రస్తుతం మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ధనలక్ష్మి ఏదైతే ఉందో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ప్రధానంగా నందిగామ సురేష్, అదేవిధంగా లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసల్ రఘురామ్తో పాటు ఇతరులు ఉన్నట్లుగా పోలీసులు వీటికి సంబంధించి గుర్తించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి హైకోర్టులో వీళ్ళు ముందస్తు బెయిల్ పిటిషన్ వచ్చారు. బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేయడం. గత రాత్రి ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీ నందిగామ సురేష్ని గుంటూరు జిల్లా సంబంధించి మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి 2:30 వరకు తనదైన శైలిలో పోలీసులు విచారించారు. అనంతరము మంగళగిరి కోర్టులోని నందిగామ సురేష్ని అప్పచెప్పడం జరిగింది. అయితే కోర్టుకు హాజరుపరిచిన తర్వాత ఇటు నందిగామ సురేష్ సంబంధించిన న్యాయవాదులు, అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన న్యాయవాదులు ఇరువురు తమ వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను కావాలని ఈ కేసు ఇన్వాల్వ్మెంట్ చేశారు, ఏదన్నా ఆధారాలు ఉంటే మాకు చూపించండి అంటూ నందిగామ సురేష్ తరపున న్యాయవాదులు అయితే కోర్టులో చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కోర్టు ఇరువర్గారు వాదన ఉన్న కోర్టు నందిగామ సురేష్కు సంబంధించి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డిని మంగళగిరి రూరల్ పోలీసులు కూడా అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని మరి కాసేపట్లోనే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారని చెప్పేసి సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ ఘటన ఎవరు పాల్పడ్డారు, ఎవరు ప్రేరేపణలతో పాల్పడ్డారు, ఎందుకు దాడికి వెళ్లక ముందు సీకే కళ్యాణ మండపంలో మీరు సమావేశం ఏర్పాటు చేస్తున్న కోణంలో వివిధ కోణంలో అయితే పోలీసులు లేళ్ల అప్పిరెడ్డిని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. ధనలక్ష్మి, అయితే ఎంతసేపట్లో తన్ని బెంగళూరు నుండి తీసుకురాకపోతున్నారు? మంగళగిరి రూరల్ పిఎస్ కి ఎంతసేపట్లో చేరుకునే అవకాశాలు ఉన్నాయి? ధనలక్ష్మి ఇప్పటికే అక్కడి నుంచి బయలుదేరినట్టు మనకు సమాచారం ఉంది. అయితే చాలా సమయం పడుతుందని చెప్పేసి పోలీసులు అయితే మనకు విశ్వసించే సమాచారం ద్వారా అందుతుంది. తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేది కూడా మంగళగిరి రూరల్ పోలీసు స్టేషన్ సంబంధించి అక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ చేశారని చెప్పేసి లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు తెలియడంతో పెద్ద ఎత్తున మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేది కూడా పోలీసులు ముందస్తుగా చర్యలు అయితే చేపడుతున్నారు. లేళ్ల అప్పిరెడ్డిని తీసుకొచ్చిన తర్వాత డిఎస్పీ స్థాయి అధికారి విచారణ చేస్తారా, లేకపోతే ఇంకా పై స్థాయి ఏమన్నా విచారణ చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎందుకు ముందుగా మీరు మీకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడుకుని సీకే కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు? పోలీసులు తెలుసా ఈ విషయం, తెలియదా? మీరు ఎందుకు టీడీపీ కార్యాలయం మీద దాడి చేయాల్సి వచ్చిందని చెప్పేసి పూర్తి స్థాయిలో లేళ్ల అప్పిరెడ్డిని అయితే విచారించాల్సి వస్తుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అలజడి జరగకుండా ఉండేది కూడా ఇటు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే తీసుకొస్తారని చెప్పేసి సమాచారం ఉంది. ధనలక్ష్మి, ఓకే, థ్యాంక్ యూ తిరుమలరావు.